టాప్ స్టోరీ. అందానికి ఆధార్ కార్డ్ లాంటి భామ చార్మి కౌర్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తన నటనతో పాటు గ్లామర్ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా పీక్స్ లో ఉండగానే చార్మి నటనకు గుడ్ బై చెప్పేసింది. నిర్మాతగా మారి ఇప్పుడు సినిమాలు చేస్తుంది ఈ పంజాబీ భామ. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ప్రొడ్యూసర్ గా చార్మి పార్ట్నర్షిప్ మొదలుపెట్టింది. పూరి జగన్నాథ్ తో కలిసి చార్మి 8 చిత్రాలు నిర్మించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా అచ్చు తెలుగు పిల్లలాగా ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది. రాఖీ, చిన్నోడు, పౌర్ణమి, స్టైల్, లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు, అల్లరి పిడుగు, పొలిటికల్ రౌడీ, అనుకోకుండా ఒకరోజు, చక్రం, మాస్, చంటి, గౌరీ, మంత్ర, శ్రీ ఆంజనేయం, నీకే మనసిచ్చాను చిత్రాలలో నటించింది. అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది చార్మి కౌర్. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఆడపులి శివంగి అంటూ పవర్ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకుంది. అలా ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు చూసింది. దీంతో ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తోంది. పూరి కనెక్ట్స్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మే 17, 1987 పంజాబీ కుటుంబంలో జన్మించింది. 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నీ తోడు కావాలి చిత్రంతో 2002లో సినీ రంగ ప్రవేశం చేసింది. అతి చిన్న వయసులోనే గృహిణి పాత్ర పోషించింది. ఈ చిత్రం పరాజయం పొందిన చార్మి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత తమిళంలో ఆఫర్స్ అందుకుంది. తమిళంలో సిలంబరస్తన్ చిత్రంతో కాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె ఆ వెంటనే డైరెక్టర్ టి రాజేందర్ కాదల్ అలివత్తిల్లై చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. అదే సమయంలో కట్టు చెంబకం అనే మలయాళ చిత్రంలోనూ నటించింది. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో నటించింది. అంతేకాదు హిందీలో అతిథి పాత్రల్లో నటించింది. అలా తనదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్న చార్మి ఆ వెంటనే నీకే మనసిచ్చాను చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించకపోయినా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన శ్రీ ఆంజనేయ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. ఇందులో చార్మి నటన, గ్లామర్ లుక్ మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమె వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత అక్కినేని హీరో సుమంత్, గౌరీ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ చిత్రాలతో చార్మి తెలుగులో స్టార్డమ్ అందుకుంది. ఇక వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగార్జునతో మాస్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ వెంటనే ప్రభాస్ తో చక్రం, అనుకోకుండా ఒకరోజు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మంగళ మూవీలో నటించిన చార్మి నటనకు గాను ఉత్తమ నటి నంది అవార్డు అందుకుంది. ఇక చిత్రం తర్వాత బాపు గారు దర్శకత్వంలో తెరకెక్కిన సుందరకాండ అచ్చమైన తెలుగు అమ్మాయిగా నటించింది. ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత లక్ష్మి, పౌర్ణమి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో చేసింది. అయినా కూడా చార్మికి మంచి గుర్తింపు లభించింది. అయితే అలా వరుసగా సెకండ్ హీరోయిన్ గా పాత్రలు చేసుకుంటూ పోతున్న చార్మికి మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గాయి. ఆఫర్స్ లేక కెరీర్ లో పడ్డ చార్మి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఇందులో వేశ్య పాత్ర పోషించిన చార్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. సత్యదేవ్ హీరోగా నటించిన ఇందులో చార్మి వేశ్యగా, గృహిణిగా తనదైన నటనతో మెప్పించింది. ఈ మూవీ చార్మి సహ నిర్మాతగాను వ్యవహరించింది. ఈ సినిమా టైంలోనే పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడింది. అదే పరిచయం వీరి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. దీంతో నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తుంది. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.